సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సిటీ. ఈరోజు డే 3 కోకోటూర్ అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ రోజులాగానే తొందరగా లేచి రెడీ అయిపోయి తొందరగా స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఈరోజు మేమైతే పీలేరు, కలికిరి, తల్పల అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఏముండదు ఆడ, కృషి విజ్ఞాన కేంద్ర సిఆర్ఎస్ అవే చూపిస్తారు. సో ఈరోజు ముందు 2 రోజులతో పోల్చుకుంటే చాలా ఎనర్జీ తగ్గిపోయిందనమాట. సో కంటిన్యూస్గా జర్నీ ఉంది కాబట్టి కొంచెం ఎనర్జీ లో అయింది. అయినా తగ్గట్లేదు, అసలే ఒక్కరు కూడా తగ్గట్లేదు. డ్యాన్స్లో సాంగ్స్లో ఇరగదీస్తున్నారనమాట. బస్సు కూడా ఊగిపోతుంది, అంతగానో డ్యాన్స్లు వేస్తున్నారు. సో మేము వెళ్ళంగానే మాకు లెమన్ రైస్ అయితే పెట్టినారనమాట. అది కొంచెం ఉడకలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యి వేరే హోటల్కి అయితే వెళ్ళినాము. అక్కడ కారం దోశ, కడప కారం దోశ ఫేమస్ కదా, ఆ కారం దోశ తీసుకొని తింటున్నాం అనమాట. ఈ దోశ 15 రూపీస్ అంట. సో అదైతే తినేసి మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరికి అయితే వెళ్ళినాము. సో వెళ్ళంగానే మాకైతే స్మెల్ అసలు పడట్లేదు. ఎక్కువ పాలు ఉండడం వలన స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో తొందరగా అక్కడ నుంచి వెళ్ళిపోయినాము. వెళ్తే అక్కడ రైతులకి ఎట్లా హెల్ప్ చేస్తారు, ఈ పాలు ఏం చేస్తారు అట్లా చెప్పిందంతా శ్రద్ధగా విన్న తర్వాత మా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఆగిపోయిందనమాట. మనం మామూలుగా ప్యాకెట్ పాలు పర్చేస్ చేసినప్పుడు చాలా క్లీన్గా ఉంటాయి కదా. సో ఇట్లా ఈ ప్రాసెసింగ్ ద్వారా ఆ డర్ట్ని అంతా క్లీన్ చేసి ప్యాకెట్ పాలను ప్రిజర్వ్ చేస్తారు కొన్ని కెమికల్స్ వాడి. దాని తర్వాత ఒక గోడౌన్కి అయితే పిలుచుకొని వెళ్ళినారు. అక్కడ చూడంగానే నాకు మ్యాంగోస్ కనిపించినాయి. కొంతమంది చూసి వీటిని ఎత్తేసినారు, కాకపోతే వాళ్ళే లాస్ట్లో ఇచ్చినారనమాట. ఒక బాస్కెట్ మొత్తం ఇచ్చేసినారు, మీకు కావాలంటే తీసుకొని వెళ్ళండి అని చెప్పి. సో దాని తర్వాత ఇక్కడ ఎరువులు చాలా ఉన్నాయన్నమాట. అవి ఏం ఎరువులో తెలియదు కానీ కాకపోతే మొత్తం కుప్పలు ఉన్నాయి ఇక్కడ. సో మధ్యాహ్నం మాకైతే లెమన్ రైస్, పులిహోర అయితే పెట్టినారనమాట. సో మంచిగా తినేసినాము. ఇంకా ఈవినింగ్ తిరిగి హాస్టల్కి వచ్చేటప్పుడు మంచిగా వర్షం పడింది. ఆ ఫీల్ నిజంగానే చాలా బాగున్నాయండి. ఇంకా వర్షం వస్తా అంటే మా వాళ్ళు ఇంకా స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని మంచిగా డాన్స్లు చేస్తున్నారనమాట. సో చెప్పడం మర్చిపోయాను, కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ మొక్కలు అయితే చూపించినారు. బనేషన్ వెరైటీ మ్యాంగో మొక్కలు, తర్వాత డ్రాగన్ వైట్ ఫ్లెష్, అలాగే పింక్ ఫ్లెష్ 2 చూపించినారు అనమాట. సో ఇంకా మా ఛాయ్ లవర్స్ కోసం బాక్రాపేట దగ్గర ఆపినారు ఛాయ్ తాగడానికి. సో వర్షం పడుతుంటే అసలు ఏం లెక్క చేయట్లేదు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళి టీ తాగుతున్నారు అనమాట. సో నేనైతే ఈ ఫ్రూట్స్ కొనడానికి అయితే వచ్చినాను. సీజనల్ ఫ్రూట్ కదా, మంచిదని చెప్పి తీసుకున్నాను అనమాట. ఆ కవర్ ఒక 10 రూపీస్ అంట. సో ఇంకా 10 రూపీస్ ఇచ్చేసి తీసుకున్నాను. నాకు ఇక్కడ కలీపళ్ళు కనిపించినాయి. మీ ఊర్లో మీకు తెలుసా కలీపళ్ళు? తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. మా ఊర్లో చాలా చిన్నగా ఉంటాయి, కాకపోతే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. నాకు ఆ డౌట్ వేసింది చూడంగానే, అవి అవా కాదా అని చెప్పి. సో దాని తర్వాత మేమైతే కళ్యాణి డ్యామ్కి అయితే వెళ్ళినాం అనమాట. తిరుపతి ఎండింగ్లో ఉంటుంది అక్కడ. సో మా వాళ్ళైతే ఫుల్ బాగా ఆతృతగా ఉన్నారనమాట చూడడానికి. సో నాకు కూడా అలానే ఉంది, అందుకని నేను కూడా తొందరగా వెళ్తున్నాం అనమాట పైకి. సో చూడండి మంచిగా ఎక్కుతున్నారు తొందరగా. సో వెళ్ళంగానే అనుమతి లేదు అనే బోర్డు చూడంగానే షాక్. ఇంకా లోపలికి దిగరాదు, స్నానం చేయరాదు, ఏమేమో పెట్టినారో చూడండి. నాకు డ్యామ్ చాలా బాగా నచ్చింది. నీళ్ళు ఉన్న చోట ఏదైనా నాకు బాగా నచ్చుతుంది. సో వాటర్ ఫాల్స్ ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఇలాంటివి పిలుచుకెళ్ళచ్చు కదా అని నేను చాలాసార్లు తిట్టుకున్నా. మొత్తానికి డ్యామ్కి అయితే పిలుచుకొని వచ్చేసినారు. కళ్యాణి డ్యామ్ అంటే ఇది. బై గైస్.